ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం ఆయనకి తెలిసేలోపు ఆయనకి దూరంగా పారిపోతే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతారు. అదే నిజం తెలిసాక కళ్ళ ముందుంటే ప్రాణాలు తీసేంత వరకు వదిలిపెట్టరు. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. మీరు అనుకున్నట్టే బాబ్జీ కొడైకెనాల్కి వచ్చాడు సార్. మా వాళ్ళు అతన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేశారు, కానీ తప్పించుకున్నాడా? అవును సార్. కానీ వాడిని వెతుక్కుంటూ మీరు వస్తే మీ వెనకే వాడు వస్తాడని మీరెలా గెస్ చేశారు సార్? వాడి వెనకుండి ఆరుని చంపిన వాళ్లే ఇప్పుడు బాగీని చంపాలనుకుంటున్నారు. సో నేను వాళ్ళని పట్టుకోబోతున్నానని వాళ్ళకి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా మా వెనకే ఇక్కడికొస్తారు. ప్రమాదం అని తెలిసి మేడంని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఆ ప్రమాదం నన్ను దాటి తన దగ్గరికి వెళ్ళాలి. అంత సులువు కాదని నమ్మే ఇక్కడికి తీసుకొచ్చాను ఇన్స్పెక్టర్. ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియకుండా 24/7 ఎలా కాపాడగలరు సార్? బాబ్జీ చాలా పిరికివాడు ఇన్స్పెక్టర్. వాడు నేను పక్కనుండగా అటాక్ చేయడు. అందుకే నేను ఎప్పుడు ఎక్కడ అటాక్ జరగాలని ప్లాన్ చేస్తే అక్కడే జరుగుతుంది. అంటే మీరు వేసిన ప్లాన్లోకి వాడు ప్లాన్ చేసుకుని రాబోతున్నాడా సార్? అవును. నేను ఇన్ని రోజులు బాబ్జీ వెనక వెళ్ళి చాలా తప్పు చేశాను. అందుకే ఇప్పుడు వాడిని నా వెంట పడేలా చేస్తున్నాను. వాడి వెనకుండి ఇదంతా చేస్తున్న మాస్టర్ మైండ్తో మైండ్ గేమ్ ఆడుతున్నాను. సూపర్ ప్లాన్ సార్. కానీ మేడంకి ఏ రిస్క్ ఉండదు కదా సార్? ఉంటుంది ఇన్స్పెక్టర్. కానీ తన ప్రాణాలని కాపాడాలంటే తనని ప్రమాదంలో పెట్టాలి. నా ఫ్యామిలీ మీద చెయ్యేస్తే నేను చూస్తూ ఊరుకోనని వాళ్ళకి తెలియాలి. తెలిసేలా చేస్తా. రేపొద్దున్నే కలిసి మీకు ప్లాన్ చెప్తాను. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం. మీ ఇంట్లో ఉంటున్న మనోహర్ గారిని చూస్తుంటే ఎందుకో నాకు డౌట్గా ఉంది సార్. ఎందుకు అలా అన్నారు? అంటే అరుంధతి గారి చావు గురించి క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు ఆవిడ బిహేవియర్లో చేంజెస్ చూశాను. తన గురించి నాకు కొన్ని అనుమానాలున్నాయి ఇన్స్పెక్టర్. ఈ మధ్య తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. అది నేను మాట్లాడతాను. ఓకే సార్. రవీంద్ర సార్. ఈవిడ మూమెంట్స్ వాచ్ చేయండి. సరే సార్. ఏం చూస్తున్నారు? అంటే అక్కడేమీ కనిపించలేదు.
ఇక్కడేమైనా కనిపిస్తుందేమోనని చూస్తున్నా. ఎందుకు డల్గా ఉన్నావు? అసలు నేను లాస్ట్ టైం కొడైకెనాల్కి వచ్చినప్పుడు ఇలాంటి ఒక సాయంత్రం ఏం చేయాలో తెలియక, నన్ను పిలిచిన అక్క వాళ్ళ ఇంటికి దారి తెలియక, తెలిసిన వాళ్ళు లేక, ఎటు పోవాలో అర్థం కాక రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నా. సడన్ గా కింద పడ్డా. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళ ముందు మీరు కూర్చొనున్నారు. ఆ తర్వాత రోజు పొద్దునే తెలిసింది, నన్ను కాపాడింది నేను గొడవ పడిన మిలిటరీ మనిషి అని. జాబ్ పోయి ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్లాలో అర్థం కాక లైఫ్లో డెడ్ ఎండ్కి వచ్చేసాననుకున్నప్పుడు అప్పుడొచ్చిందండి ఒక కాల్, కొడైకెనాల్కి రమ్మని. 2 రోజుల్లో నా పెళ్లి రోజు. నువ్వు కూడా కొడైకెనాల్కి వచ్చేస్తున్నావు. ప్రశాంతతను వెతుక్కుంటూ వచ్చిన నాకు ఈ కొడైకెనాల్ మిమ్మల్ని పరిచయం చేసింది. కొన్ని బంధాల్ని దూరం చేసింది. ఆరు అక్క తాళిని నా దగ్గరికి చేర్చింది. నా గమ్యాన్ని మన ఇంటికి మార్చింది. అంటే ఇప్పుడు మంచి జరిగిందని ఆనందపడుతున్నావా, లేక చెడు జరిగిందని బాధపడుతున్నావా? మీరు చెప్పండి, నేనేమనుకుంటున్నాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.